ఓయ్ నేనైతే టమాటా పచ్చడి చేశానండి. సో చాలా సింపుల్ అండి. ఒక 2 కిలోలు ఉంటే చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాము, పసుపు ఉప్పు వేసుకున్నామంటే ఒక 3 డేస్ అనమాట ఊరపెట్టుకోండి. తర్వాత గట్టిగా పిండేసానమాట. ఇవన్నీ బాగా ఆరబెట్టుకోవాలి. అందులో ఆ పులుపు ఉంది కదా, ఆ పులుపు ఏం చేస్తే పులుపులు అనమాట చింతపండు అనమాట తీసేసుకొని అందులో వేసేసుకోండి. సో నేను 2 కిలోలు తీసుకున్నాను కనుక 25 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాండి. ఇలా పల్చగా అనమాట ఎండబెట్టుకోండి. ఇవి కూడా 3 డేస్ అయితే నాకు పట్టేయండి ఎండడానికి. ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ అనమాట పట్టేసుకోవాలండి. ఈ చింతపండు ఇది ఉంది కదా, అదైతే ఎండలో పెట్టకూడదండి. సో మనము ఏ రోజైతే పచ్చడి నూరుకుంటామో ఆ రోజు ఒక 30 మినిట్స్ 1 అవర్ పెట్టుకుంటే చాలండి. ఇలా నేను పెట్టేసుకున్న తర్వాత ఇక మిక్సీ కొట్టేసిందనమాట. ఇందులో వేసేసాక కొంచెం జ్యూస్ అనేది అందులో తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఒక టైట్గా కానీ అయ్యిందనుకో మనం కారం మెంతి పొడి గట్రా వేసేటప్పుడు ఈ జ్యూస్ వేస్తే కొంచెం తొందరగా నలిగిపోద్ది. నేనైతే మరీ ఇగోండి మెంతులు కూడా ఒక 5-6 స్పూన్లు మెంతులు తీసుకొని పొడిగా అయితే చేసుకొని వేసేసుకున్నానండి. పచ్చడి అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. నేను ఎందుకు చేశానంటే నాకు అసలు ఎక్కదు మా ఇంట్లో పచ్చళ్ళు అనేవి. మా శ్రీకాకుళం సైడ్ వాళ్ళు కొంచెం చాలా తక్కువలండి పచ్చళ్ళు తింటాము. మా పిల్లలకి మార్నింగ్ చాలా వరకు నేను పెరుగన్నం పెట్టడానికే ప్రిఫర్ చేస్తాను. సో అలా అని చెప్పి అయితే వాళ్ళ పర్పస్ మీద అయితే నేను పచ్చడి చేశాను కనుక నేను కారం అనేది కొంచెం తక్కువే వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.